వెళ్ళి తలుపేసిరా. వెళ్ళు. నేను నువ్వు వేరు కాదన్న మీరే వేరు చేయాలని చూస్తే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నారు? శిఖరం 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 శిఖరం. చిన్ని 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 వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? టిఫిన్ రెడీ చేస్తున్నానమ్మా. పిల్లలేరి పైన స్నానం చేస్తున్నారమ్మా. వాళ్ళు అక్కడ స్నానం చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వెళ్ళు. అలాగే అమ్మా. చిన్ని, కాఫీ పౌడర్ ఎక్కడా? కాఫీ ఎవరు పెట్టారు? నేనే. బాగుంది. ఏంటి వెనక్కి వెళ్తున్నావు? ఏలేదు. చూడు, ఈ ఇల్లు కూడా ఈ కాఫీ లాగే ఉండాలి. మాట్లాడేవేటే? ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. రండిరా. నువ్వు వెళ్ళి క్యారేజ్ తీసుకురా. అలాగే అమ్మా.
పదండ్రా. అను, ప్రశాంతంగా ఉంది ఇల్లు మనసు. ఇలాగే ఉండనిస్తావుగా? శైలు, బాలు, బాయ్. బాయ్ అత్తయ్య. తినండి. అనసూయ, ఏంటి? అంతా బాగానే ఉంది. మరి అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ అమ్మాయిని? కళ్ళెదురుగా కనిపించట్లేదా? దగ్గరుండి తాళి కట్టించావుగా. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నేను వీధుల పాలయ్యే పరిస్థితికి వచ్చాను. అయినా దాన్ని వెనకేసుకొస్తారే? పెళ్ళయ్యి ఇన్ని రోజులు అయింది. ఏ రోజైనా ఆయన్ని భర్తగా చూసిందా? ఎప్పుడు చూసినా మాస్టారు మాస్టారు అంటం తప్ప నోటు వేరే మాటే లేదు. దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నా కాపురం కూలిపోయేలా ఉంది. దానికోసం మా ఆయన వదులుకోమంటారా ఏంటి? నా అదృష్టాన్ని దాని దురదృష్టానికి బలిచేయమంటారా? అన్నీ నన్నంటారే. ఓ మాట చెప్తాను వింటారా? దరిద్రుల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు తినండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను? ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు? ఏ ఇద్దరి సంతోషానికైతే నా చావు ఉపయోగపడాలనుకున్నాను. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకెందుకు బాధ కలుగుతుంది? నేను కోరుకున్నదే కాది. మరెందుకు ఈ బాధ? ఏమవుతుంది నాకు? అర్థాంతరపు చావుకి అర్థమివ్వాలని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి మరొక అడ్డు రాకూడదని నేను వెళ్ళాను. మధ్యలోనే పోయేదాన్ని కదా అన్న ధైర్యం, మరొకరు వచ్చే అవకాశం ఉండదనే నమ్మకం. నేను అమ్మనైపోతే నా అమ్మతనం మేడం గారి ఒడిలో పెరుగుతుందన్న ఆశతోనే ఇదంతా చేశాను. మరి వాళ్ళ దగ్గరగా ఉంటే నేను దూరం అవుతున్న బాధ ఎందుకు? నిజంగానే దూరం అవుతున్నాను. నాకు నేను దూరం అవుతున్నాను. నా మనశ్శాంతికి దూరం అవుతున్నాను. ఎందుకీ నరకం? నా బాధకి బదులిస్తావని నీ దాకా వస్తే ఎప్పుడు నవ్వే ఆ నవ్వేనా? కోట్ల మంది కొలుస్తున్నా నువ్వెందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావో నాకిప్పుడు అర్థమవుతుంది. నీకు భయం, మా బాధలకు సమాధానం చెప్పలేవన్న భయం, మా సమస్యలకి పరిష్కారం చూపించలేని చేతకానితనం. మరి ఎందుకు నీకు పూజలు పురస్కారాలు? ఒక్కసారి కష్టమై పుట్టి చూడు, కన్నీళ్ళే బ్రతికి చూడు. బ్రతకడం ఎంత కష్టమో నీకే అర్థమవుతుంది. ఇంకా నవ్వుతూనే ఉన్నావే?
నవ్వటం తప్ప నీకేం తెలుసులే. అర్ధాయుష్కురాలనన్నారు, అర్థాంతరంగా రాలిపోతానన్నారు. అర్థం లేకుండా చస్తానేమో అనుకున్నాను. అర్థవంతమైన చావు కోసం ఆయనకి భార్యనయ్యాను, ఆ ఇంటి కోడలయ్యాను. కానీ అర్థం లేకుండానే బ్రతికేస్తున్నాను. నేనేమైపోతున్నానో, నా జీవితం ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. ఆవిడ సమాధానం చెప్పదు. మీరైనా చెప్పండి, ఎందుకీ బాధ, ఎందుకీ నరకం? సమాధానం చెప్పండి స్వామి, చెప్పండి. అనసూయ, అమ్మా అనసూయ, నిన్నే. ఆ పిల్లేది? ఏ పిల్ల? ఇంకే పిల్ల? గౌతమి. ఏమో నాకు తెలీదు. నీతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కించుకుంటే నెత్తినెక్కించుకుంటావు, లేకపోతే నేలలేసి బాత్తావు. నేనెవరిని బాధలేదు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? ఆ అమ్మాయిని తీసుకొచ్చి అంత కష్టపడి పెళ్లి చేసి అంతా చేసి ఇప్పుడేంటి ఏమీ పట్టునట్టు అలా ఊరుకుంటున్నావు? ఇక్కడ పట్టుకుంటే మా చేతులు కాలేలా ఉన్నాయి. అందుకని ఆ పిల్లని అలా వదిలేస్తావా? నేను గమనిస్తూనే ఉన్నాను. నాకేం సంబంధం లేదు, నా భర్త నా ఇల్లు అంటూ నీ మట్టుకు నువ్వు ఉంటున్నావు. దాని గురించి కనీసం ఆలోచించకుండా నీ పాటుకు నువ్వు తింటూ కూర్చుంటే ఎలాగా? ఎవరు తిండి వాళ్ళు తినాలి, ఎవరు బతుకు వాళ్ళు బతకాలి. అలాంటప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? ఆ అమ్మాయిని ఇలా బాధ పెట్టడం ఎందుకు? అయ్యో, అంతా నేను చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరు ఉన్నారుగా, మీరు చూసారుగా. అంత బాధగా ఉంటే ఇంటి పెద్దలు మీరే ఏదో ఒకటి చేయండి. నేను చేయగలిగిన పని అయితే ఎప్పుడో చేసేదాన్ని, నిన్నెందుకు అడుగుతాను? మీరు కలిసిపోయారు, మీరు బాగానే ఉన్నారు. తన బాగుని గురించి కూడా కాస్త చూడు. నిన్నాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నా జీవితం పోయింది. నాకెందుకమ్మా? నా మొగుడు, నా ఇల్లు, నా కుటుంబం, నాకు చాలు. హలో హలో అనసూయ, చెప్పండి. గౌతమికి లగేజ్ సర్ది పెట్టు. గౌతమి లగేజ్ సర్దాలా? దేనికండి? గౌతమిని సిటీ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నాను. రేపే ప్రయాణం. అర్థమైందా? సిటీ కాలేజ్లో చేర్పిస్తున్నారా? అలాగే. ఉంటా. అనసూయ, లగేజ్ సర్దడం ఏంటి? ఆయన సర్దమన్నారు. అది అర్థమైందిలే, ఎందుకో అని అడుగుతున్నాను. దాని సిటీలో ఏదో కాలేజ్లో చేర్పిస్తారట. రేపే ప్రయాణం. ముందడి దాని బట్టలు సర్దాలి.
పైన పిల్లలకి భయం వేస్తుందట. కాస్త తోడుగా వెళ్ళి పడుకుంటావా? దగ్గరుండి తాళి కట్టించావుగా, ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నేను వీధుల పాలయ్యే పరిస్థితికి వచ్చాను. దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నా కాపురం కూలిపోయేలా ఉంది. దానికోసం మా ఆయన వదులుకోమంటారా ఏంటి? దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అత్తయ్య, నిన్న మీ గదిలో కూర్చుని ఏదో పుస్తకాలు చదివిందిగా, అవి తీసుకురండి. వెళ్ళండి. కనిపించినవన్నీ సర్దాను. ఇంకా ఏమైనా ఉంటే తీసుకురా. నీ వస్తువులు ఇంకా ఏమైనా ఉన్నాయో చూసుకో, ఏమీ మిగలకుండా సర్దుకో. ఏంటి ఏంటే ఉంది, కళ్ళకు కనిపిస్తున్నాయిగా నీ బట్టలు, పుస్తకాలు. ఎందుకు మేడం, ఎందుకు ఇవన్నీ సర్దుతున్నారు? అన్నీ సర్దానో లేదో ముందు చూసుకో. అన్నీ సర్దాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? ఎందుకు సర్దుతున్నారో చెప్పండి. వెళ్ళేటప్పుడు అన్ని సర్దుకోవాలిగా. వెళ్తున్నానా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో కనీసం అదైనా చెప్పండి మేడం. నువ్వెందుకొచ్చావు? అడిగేది నిన్నే, ఎందుకొచ్చావు? కాపురానికైతే కాదు. అందుకే అయ్యుంటే ఈ పాటికి నెల తప్పి చాలా రోజులు అయ్యుండేది. ఇంకెందుకు? నీకు మీ మాస్టర్ గారికి కావాల్సింది ఒకటేగా, చదువు. అందుకేగా వచ్చింది. వచ్చిన దానికోసమే వెళ్తున్నావు. చదువు కోసమా? ఎక్కడికి? నాకేం తెలుసు? తెలియకుండానే బ్యాగ్ సర్దుతున్నారా? చెప్పండి మేడం, నేను ఎక్కడికి చదువుకోవాలి? ఎక్కడో చదివించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఎక్కడికో ఎందుకో నాకు తెలీదు. ఆయన వస్తారుగా, బ్యాగ్ తీసుకెళ్ళి ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి చదువుకో. మీరైనా చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఈశ్వర్ నేను ఎక్కడో కాలేజీలో చేర్పించి చదివిస్తాడటమ్మా. ఇందాకే ఫోన్ చేశాడు. రేపే నిన్ను తీసుకెళ్తాడట. అందుకే నీ వస్తువులు, బట్టలు అన్నీ సర్ది పెడుతోంది. నేను చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం ఏంటండి? వెళ్తానని నేను ఎవరితో అనలేదే. ఏమోనమ్మా, తీసుకెళ్తాను, బట్టలు సర్దమని వాడు చెప్పాడు. అది చేసింది అంతే. సర్దమన్నాడు, సర్దుతుంది అంటున్నారే కానీ నా గురించి ఎవరైనా ఆలోచించారా? మీరు సర్దుతుంది నా బట్టల్ని కాదండి, నా భవిష్యత్తుని. నేనెందుకు వెళ్ళాలండి? నాకు అర్థం కావట్లేదు. ఆవిడ అడిగితే ఆవిడేం చెప్తుంది? చెప్పింది ఆయన, చేసింది నేను. వెళ్ళు.
బాగా చదువుకో, మంచి స్థాయికి రా. నీ భవిష్యత్తు చదివే గాని సంసారం కాదుగా. చదివి మంచి పేరు తెచ్చుకో, మాకు మంచి పేరు తీసుకురా చాలు. మాస్టర్గా ఆయన కోరిక అదే, స్టూడెంట్గా నువ్వు చేయగలిగింది అదే. చదువుకోవాలని నువ్వు అనుకున్నా, చదివిస్తానని ఆయన అనుకున్నారు. మీ ఇద్దరి మాటే నెగ్గుతోంది. మధ్యలో జరిగిందంతా ఆట, తోలుబొమ్మలాట. స్టూడెంట్ అని ఎవరన్నారు మేడం? ఆ రోజు అన్నానేమో, ఈ రోజు కాదుగా. నేను ఆయన భార్యని. కొంచెం బయటికి వెళ్తారా? చెప్పేది మీకే. ఆయనతో నాకు పనుంది. బయటికి వెళ్తారా?